వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. భారతదేశ వ్యాప్తంగా అలాగే మన రాష్ట్రంలో కూడా ప్రతి పల్లెలో, పట్టణాల్లో ప్రతి కుటుంబం ఆరోగ్యం రెగ్యులర్‌గా ప్రతిరోజు తెలుసుకునే ఆరోగ్యాన్ని కాపాడుతూ, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి అనేక పనులు చేస్తున్న ఆశా వర్కర్స్ పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా ఎలా ఉంది? ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంది? తెలుసుకోవడం కోసం వివరించడం కోసం ఈరోజు మనతో స్టూడియోలో సిఐటియుకు చెందిన తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మి గారు ఉన్నారు. జయలక్ష్మి గారితో ఈరోజు ఆశా వర్కర్కి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఆశా వర్కర్స్ ఏర్పడి ఎంతకాలం అవుతుంది? అసలు గవర్నమెంట్ ఏర్పాటు చేసి వీళ్ళు రెగ్యులర్గా చేసే పని ఏంటి? ఆశా వర్కర్స్‌ని కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఇది. ఎన్‌హెచ్‌ఎంలో భాగంగా నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా తీసుకొచ్చారు. 2005 సంవత్సరంలో ఈ ఈ ఆశా వర్కర్ స్కీమ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దేశంతో పాటు అన్ని రాష్ట్రాలతో పాటు మన తెలంగాణలో కూడా ఆశా వర్కర్స్ నియమించారు. అయితే ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. ఆశా వర్కర్స్ చేసే పనికి సంబంధించి రూరల్ అయితే ఒక ఆశా వర్కర్‌కి 1000 జనాభా. అంటే ఆ స్కీమ్‌లోనే ఏంటంటే ఒక్కొక్క ఆశా వర్కర్ 1000 జనాభాని కవర్ చేయాలి అనేది గైడ్‌లైన్స్‌లో ఉంది. రూరల్ అయితే 1000 జనాభా వర్తిస్తుంది. కానీ పట్టణ ప్రాంతానికి వచ్చేసరికి ఆశా వర్కర్స్‌ను సరిపోను పెట్టక ఖాళీ పోస్టులుండి 2000 కొంతమంది ఆశాలైతే 5000ని మీరు కవర్ చేయండి అనేసి ఒత్తిడి కూడా తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇంత జనాభా అనేది గవర్నమెంటు నిర్ణయం చేసింది ప్రతి ఆశాకి మన తెలంగాణలో గూడా. అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ జనాభా ఏదైతే మా పరిధిలో ఉందో, ఈ పరిధిలో ఉన్న కుటుంబాలని ప్రతి ఒక్క కుటుంబాన్ని గూడా మేము పరామర్శించాలి. పరామర్శించిన దానిలో ఏంటంటే కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఏందంటే ముఖ్యంగా మాకు ముందే మేము ఐడెంటిఫై చేయాలి. ఇమ్యునైజేషన్ గాని ఇవన్నీ ఉంటాయి గాబట్టి. అందుకని ప్రెగ్నెంట్ కేసులు నమోదు చేస్తే ఇంత పారితోషికం ప్రతి దానికి మాకు ఫిక్స్‌డ్ వేతనం అనేది లేదు గాబట్టి, ఒక్కొక్క సేవకి ఒక్కొక్కటనేది గైడ్‌లైన్స్ ఉన్నాయి. అందుకని నీకేమైనా విశేషం ఉందా అని అడగడం కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళని. ఒక బిడ్డ పుట్టిన తర్వాత గ్యాప్ ఉంటే మీకేమన్నా విశేషం ఉందా అని అడగడం. ఇది కిషోర బాలికలైతే వాళ్ళకు తగిన జాగ్రత్తలు చెప్పడం. అట్లాగే కుటుంబంలో ఉన్న మొత్తం సభ్యులది అసలు ఆరోగ్యం ఏముంది? వాంతులైనయా? విరేచనాలైనయా? లేకపోతే ఫీవర్ ఏమన్నా ఉందా? లేకపోతే ఎవరన్నా దగ్గుతున్నారా? టీబీ లక్షణాలేమన్నా ఉన్నాయా? లేకపోతే ఏమన్నా మచ్చలు అంటే మొత్తము ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయనేది ప్రతి కుటుంబంలో గూడా వయసుతో నిమిత్తం లేకుండా లింగం అనేది గూడా అంటే పురుషులు, మహిళలనేది తేడా లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా మొత్తం అందరి ఆరోగ్య బాధ్యత ఎవరిదంటే ఆశా వర్కర్‌ది మాదే. అందుకని ఇవన్నీ అట్లాగే డెలివరీ ప్రెగ్నెంటు ఐడెంటిఫై అయిన తర్వాత చెకప్‌లు చేయించడంతో పాటు, ఆమె డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే అయ్యే విధంగా మేము మోటివేట్ చేయాలి. మోటివేట్ చేయాలంటే ఎన్ని సార్లు తిరుగుతామంటే అది లెక్కనే ఉండదిగ. ఆమె మొత్తం మానసికంగా ఇగ నేను అక్కడికే వస్తక్క అని మా మీద ప్రామిస్ చేసేదాకా కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇప్పుడు ఎండాకాలంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంచడం, అట్లాగే సీజనల్ సందర్భంగా జ్వరాలు సర్వే చేయడం. అట్లాగే ఇప్పుడు ఈ దోమలతోని జ్వరాలొస్తుంటాయి గాబట్టి, రోజు మన రాష్ట్రంలో అయితే డ్రై డే, ఫ్రైడే. అంటే మంగళవారం, శుక్రవారం ఇంటింటికి తిరగాలి. మోరీలు క్లీన్‌గున్నయా లేవా, బ్లీచింగ్ పౌడర్ జల్లేటట్టుగా ఇవన్నీ గూడా మొత్తం ప్రతి ఇంటికి తిరగడం. డెవలప్‌మెంట్స్ అన్నీ గూడా ఏ రోజుకి ఆ రోజు మేము రిపోర్టు ఇవ్వాలి. ఇమ్యునైజేషన్ జెప్పడం, గర్భిణీలకైతే ఇంజెక్షన్‌లు, పోషక విలువలు, అట్లాగే బాలింతలైతే వాళ్ళు తినాల్సిన ఆహారం, అట్లాగే ఆహ్, హ్మ్, పాలు పడుతుందా లేదా బిడ్డకి అనేసి, ఇవన్నీ గూడా మొత్తము ప్రజలకి ఎన్ని అవసరాలుంటాయో అన్ని అవసరాలు గూడా ఏ రోజుకి ఆ రోజు డెవలప్‌మెంట్స్ మొత్తం గూడా తెలుసుకోవడమే రోజువారీ పని ఉంటది. దీనికి అదనంగా ఏముంటదంటే సబ్ సెంటర్ డ్యూటీలుంటాయి. అట్లాగే పీఎస్సీలలో మీటింగులుంటాయి. ఇప్పుడు పీఎస్సీలలో ఓపీ స్లిప్పులు గూడా మాతోనే రాపిస్తున్న పరిస్థితుంది. అట్లాగే జాతరలైతే ప్రజలుంటారు గాబట్టి అక్కడ మెడికల్ కిట్ పెట్టుకొని అక్కడుండాలి. అట్లాగే ఎగ్జామ్ డ్యూటీల దగ్గర గూడా పిల్లలుంటరు గాబట్టి మెడికల్ కిట్ పెట్టుకొని అంటే జనం ఎక్కడ సమూహంగా ఉంటే అక్కడ మరి మేము కిట్ పెట్టుకొని సేవలందించడం ఒకటైతే, మళ్ళా మాకున్న జనాభా ఇంటింటికి తిరిగి రోజువారీ డెవలప్‌మెంట్స్ మొత్తం గూడా అధికారులకు ఎప్పటికప్పుడు రిపోర్టు ఇవ్వాలి. ఫోటోలు గూడా బెట్టాలి. అంటే ఏ టైంకి ఏ ఇంటి దగ్గరున్నారు, ఏ సేవలో ఉన్నారు, ఏ పనిలో ఉన్నారు అనేసి. వీటితో పాటేందంటే డెలివరీ కేసు అర్ధరాత్రి నొప్పులొచ్చినా
మేమిగ ఆ డెలివరీ కేస్‌కు ఇంటికాడికి ఆమె ఇంటికి మేమే పోయి, వెహికల్ మేమే మాట్లాడుకొని, హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి, డెలివరీ అయ్యేదాకా అక్కడే ఉండాలి. అది 2, 3 రోజులు కూడా పడుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు చేస్తున్న పని చూస్తే 8 గంటల పనిలాగా అయితే లేదు. అవునండి. దాదాపు 24 గంటలు పని చేయాలి. అవును. జీతం దానికి తగ్గట్టు వస్తుందా? మరి ఏంటి జీతం పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరన్నట్టుగా 24 గంటల పననేది వాస్తవం. ఇప్పుడు మాకసలు పని గంటలుండవు. ఆ లెక్కలు గూడా ఉండవు. మొత్తం దీనికే కేంద్రీకరిస్తున్న పరిస్థితి ఉంది. జీతం విషయానికి వస్తే ఏందంటే అసలు ఫిక్స్‌డ్ వేతనం లేదు. అసలు ఈ సిస్టమ్‌లోనే కేంద్ర ప్రభుత్వం ఏందంటే పీస్ రేట్ అనేది నిర్ణయం జేసింది. అంటే దోపిడీ, ఎట్టి చాకిరీ చేయడం అనేది నిర్దిష్టంగా ఆ ప్రణాళికలోనే సిస్టమ్‌లోనే తయారు జేసింది. ఇప్పుడు ఎవరికైనా ఏందంటే నువ్వు ఈ పని జేయండి, ఈ పనికి మేము నెలకింత జీతం ఇస్తామంటే అది గూడా సరిపోదు అనేది కార్మికులు అన్ని రంగాల్లో ఉన్నోళ్ళు ఉద్యోగులు పోరాటం జేస్తున్నారు. కానీ మా విషయానికి వచ్చేసరికి ఏందంటే ఇప్పుడు మాకు ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో 9,900 గవర్నమెంట్ నిర్ణయం జేసింది. ఫిక్స్‌డ్ వేతనం కాదు. ఇక్కడ బలంగా పోరాటం చేస్తున్నాము. సీఐటీ సంఘం బలంగా పెద్ద పెద్ద సమరశీల పోరాటాలు చేస్తున్నాం గాబట్టి, భయానికి 9,900 తగ్గిస్తే మళ్ళీ వీళ్ళు పోరాటాలు పెంచుతారు గాబట్టి మొత్తమేస్తున్నారు. కానీ అది ఫిక్స్‌డ్ వేతనం కాదు. ఏ గవర్నమెంట్‌కు బడ్జెట్ తక్కువుంటే సగమైన ఇయ్యొచ్చు ఎప్పుడైనా. అంటే అది పారితోషికాలే. ఇప్పుడు ఇందులో కేంద్రం ఎంత ఇస్తుందంటే 3,000 ఇస్తుంది. అంటే చాలా తక్కువ. కానీ బాధ్యత ఎవరిదెక్కువ అంటే కేంద్రానిదే ఎక్కువ. ఈ స్కీమ్ తెచ్చింది కేంద్రం. బడ్జెట్ మొత్తం గూడా నిర్వహణ కేంద్రానిదే ఎక్కువ బాధ్యత. కానీ అలాంటి కేంద్రం ఇప్పటిదాకా ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయం చేయట్లేదు. అక్కడ అడుగుతున్నాం, మేము ఇక్కడ అడుగుతున్నాం. కానీ ఈరోజు కేంద్రం 3,000 ఇస్తుంది. ఇక్కడ మిగతాది 6,900 ఇక్కడ రాష్ట్రంలో పోరాటాలు జేసి అనేక సంవత్సరాల నుండి సాధించుకున్నాం. ఇప్పుడు మేము జేస్తున్న పనికి వస్తున్న పారితోషికాలకి అసలు అసలు పొంతన్నే లేదు. మేము జేస్తున్నదేమో మాకు 26,000 ఇచ్చినా తక్కువే. అంతిచ్చినా మేము జేసే శ్రమకి ఎందుకంటే కుటుంబాలను వదిలేస్తున్నాం. కరోనా టైంలో ప్రాణాలనే వదిలేసిన ఆశాలు గూడా ఉన్నారు. అందరూ మొత్తం డోర్ పెట్టుకొని ఇంట్లోకేంచి ఎళ్ళకుండుంటే, ఆశా వర్కర్లు ఈ పనులు జేయాలంటే ఒక సైనికుల్లాగా మొత్తం యూనిఫార్మ్‌లో బయటకెళ్ళి సేవలందిస్తే, ఆశా వర్కర్లు ప్రాణాలు పోయిన వాళ్ళున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆశాలకు కరోనా అంటుకొని కుటుంబ సభ్యులు కూడా చనిపోయిన వాళ్ళు. అంటే ఇంత సేవలందిస్తున్న మాకు, కానీ ప్రభుత్వం వేతనంలో మాత్రం అసలు వేతనమే లేదు. మేమడుగుతున్నదేంటంటే, సరే 26,000 ఏమో కేంద్రాన్ని అడుగుతున్నాం. రాష్ట్రంలో కనీసం మీరు 18,000 అన్నా ఇవ్వండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎలక్షన్‌ల సందర్భంగా హామీలిచ్చారు. ఫిక్స్‌డ్ జేయండి. ఇప్పుడు ఎంత టెన్షన్ అయిపోతుందంటే ఆశాలకి, చాలా బాధాకరమైన అంశం ఏంటంటే, ఇది స్కీమొచ్చి 20 సంవత్సరాలే అవుతుంది. అంటే ఇంక రిటైర్మెంట్‌కి రాలే వీళ్ళందరూ. ఏజ్ గూడా చాలా చిన్నగానే ఉంది. కానీ ఒక వారానికి ఒక ఆశా వర్కర్ చనిపోతుంది రాష్ట్రంలో. అంటే చనిపోవడానికి కారణం ఏంటంటే, 24 గంటలు పని జేయాలి. మళ్ళీ 20 తారీఖు ప్రతి నెల బిల్లులేస్తారు. అంటే నువ్వెంత పని జేశావు? ఎన్ని కేసులొచ్చినాయి? ఈ డెలివరీ కేస్ ఉంటేనే నీకు డబ్బులు. అట్లాగే ప్రెగ్నెంట్ కేస్ ఉంటేనే డబ్బులు. ఈ ఈ లెక్కల వచ్చేసరికి ఏందంటే ఆశా వర్కర్లకి ఒక డెలివరీ కేస్ లేదనుకోండి గవర్నమెంట్‌లో, అసలిగ మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. నేనేమో కష్టం జేస్తున్నా. 24 గంటలు ఇందులోనే జేస్తున్నా. 20 తారీఖొచ్చేసరికేమో వాళ్ళు లెక్కలడుగుతున్నారు. ఒక కేసు లేకపోతే నాకు మొత్తం డబ్బులు రావు. నేనెట్లా బతకాలి? నా కుటుంబాన్ని ఎట్లా పోషించాలి? ఇచ్చే వాళ్ళకెట్లివ్వాలి? అనేసి మానసిక ఒత్తిడికి గురైపోయి చనిపోతున్న పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు ప్రధానంగా ఆశా వర్కర్లము మేమేమడుగుతున్నామంటే, మాకిచ్చేది ఫిక్స్‌డ్ నిర్ణయం చేయండి. గైడ్‌లైన్స్‌లోనే పారితోషికం అనేది మొత్తం రద్దు జేసి, ఫిక్స్‌డ్ నిర్ణయం చేయండి. అందుకని కేంద్రాన్ని మేమేమడుగుతున్నాం స్థిర వేతనం. అంటే ఫిక్స్‌డ్ వేతనం 26,000 కనీస వేతనం మాకు నిర్ణయం చేయండి అని కేంద్రాన్ని అడుగుతున్నాం. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం మీరిచ్చిన హామీ ప్రకారం ఇప్పుడున్న 9,900లని 18,000కి పెంచి ఫిక్స్‌డ్ వేతనం గైడ్‌లైన్స్‌లోనే ఫిక్స్‌డ్ వేతనం జీతం నిర్ణయం చేయండి అనేసి మేమడుగుతున్నాం. అసలు ఫిక్స్‌డ్ చేయడానికి గూడా ఇప్పటి వరకు 20 సంవత్సరాలైనా అక్కడ కేంద్రము సిద్ధపడట్లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు గూడా హామీలిచ్చి దాటవేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని చాలా నిర్లక్ష్యము ఉంది ప్రభుత్వాల వైపు నుండి. రెండోది ఈరోజు ఆశా వర్కర్ల పని ఏందంటే ఎట్టి చాకిరీ బతుకులయిపోయినాయి. ఇప్పుడు మీరు చెప్తున్న పీస్ వర్క్ ఇస్తున్నారని. ఏ పీస్ పని వర్క్. చేస్తే దానికి అవును. చే గవర్నమెంట్ చెప్తున్న లేకపోతే అధికారులు చెప్తున్న పనులన్నిటికి ఇస్తున్నారా? కొన్ని పనులకే ఇస్తారా?
గవర్నమెంట్ చెప్తున్న పనులకు కొన్ని పనులకే డబ్బులిస్తున్నారు. సర్క్యులర్‌లో గూడా ఏందంటే కొన్ని పనులకే ఉన్నాయి. కానీ సర్క్యులర్‌లో లేని పనులు చాలా పనులు ఆశలతో చేయిస్తున్నారు. ఇప్పుడు ఈ డ్రై డే, ఫ్రైడే ఉంది. దానికి డబ్బులు లేవు. ఫీవర్ సర్వే చేయాలంటారు. దానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఎగ్జామ్ డ్యూటీలున్నాయి. అట్లాగే జాతరలలో డ్యూటీలున్నాయి. దీనికి డబ్బులు లేవు. అట్లాగే ఇప్పుడు ఈ సబ్ సెంటర్ డ్యూటీలున్నాయి. దానికి డబ్బులు లేవు. అట్లాగే ఇప్పుడు ఓపీ స్లిప్‌లు రాయాలి. దానికి డబ్బులు లేవు. ఇట్లా చూస్తే రకరకాల పనులు కొత్త కొత్త పనులన్నీ గూడా ఏ పనొస్తే ఆ పని చెప్పడం. మీరక్కడుండాలి, ఇక్కడుండాలి అనేసి మేము జెప్పినది గూడా మీరు ఇనకపోతే, చేయకపోతే మేమిందులో కోత పెడతామనేసి బెదిరియడం. అంటే అదనపు పనులు చెప్పడం. పై అధికారుల పనులు గూడా ఈరోజు బెదిరించి, మేము చెప్పినట్టు మీరు ఇంటేనే మేము 9,900 రాస్తాం. మీరు మొండికేస్తే మేము అది లేదు, ఇది లేదనేసి మేము తగ్గిస్తామనేసి గూడా బెదిరిస్తున్న పరిస్థితుంది. అదనపు పనులు గూడా చాలా ఉన్నాయి ఆశాలకి. అందుకని మేమేమి డిమాండ్ జేస్తున్నామంటే, అసలు పారితోషికం లేని పనులు ఆశాలతో అసలు చేయించొద్దు. పారితోషికం లేని పనులు చేయడం వల్ల పని భారం పెరుగుతుంది. ఆర్థికంగా ఎలాంటి బెనిఫిట్ రావట్లేదు. ఈరోజు పని భారాన్ని పెంచుతున్న ప్రభుత్వం అదనంగా ఇయ్యకపోవడం వల్ల ఈరోజు నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమేం పనులు చేస్తారండి? అంటే ఒక మామూలు రెగ్యులర్ గవర్నమెంట్ సర్క్యులర్‌లో ఉన్న పనులేంటి? లేకుండా అధికారులు చెప్పే పనులేంటి? ఇప్పుడు సర్క్యులర్‌లో ఉన్న పనులంటే అంటే పారితోషికాలు నిర్ణయం చేసింది. ప్రెగ్నెన్సీని నమోదు చేయాలి. నమోదు చేస్తే ఇంత డబ్బులు. అట్లాగే డెలివరీ చేయించాలి. అట్లాగే తర్వాత డెలివరీ తర్వాత ముర్రుపాలు పట్టించాలి. తర్వాత ఆ బిడ్డకి ఇమ్యునైజేషన్ పుట్టగానే ఇంజెక్షన్‌లుంటాయి. అట్లాగే 1 ఇయర్ లోపుంటాయి. 3 ఇయర్స్ లోపుంటాయి. 5 ఇయర్స్ ఇట్లా డోసులవన్నీ గూడా వచ్చాయి. అట్లాగే ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఇంజెక్షన్‌లేయించడం, వాళ్ళకి మెటీరియల్ ఐరన్ టాబ్లెట్స్ ఇవన్నీ ఇవ్వాలి. అట్లాగే ఇప్పుడు టీబీని గూడా మేమే ఐడెంటిఫై చేయాలి. అట్లాగే లెప్రసీ గూడా మేమే ఐడెంటిఫై జేయాలి. ఇప్పుడు షుగర్ గూడా టాబ్లెట్స్ గూడా మేమే ఇవ్వాలి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు షుగరు, బీపీ టాబ్లెట్స్ గూడా ప్రభుత్వమే ఆహ్, పంచాలనేది తీసుకొచ్చింది. ఆ టాబ్లెట్స్ ఇవ్వడం. అట్లాగే ప్రతి ఒక్కటి ఇవన్నీ గూడా రోజువారీ ఏందంటే ఈ గైడ్‌లైన్స్ ప్రకారం టీబీదేమో ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్కరికి 6 మంత్స్ ఉంటది. వాళ్ళ కండిషన్‌ని బట్టి. ఒక్కొక్కరికి 1 ఇయర్ ఉంటది. ఇవన్నీ గూడా ఉంటున్న పరిస్థితి ఉంది. అందుకని ఇవన్నిటిని గూడా ఏ పనులు జేయాలనేది ఉంటది. ఆ పనులల్లో ఇమ్యునైజేషన్ ఉందా? లేదా? ఉంటేనే డబ్బులు. అట్లాగే ప్రెగ్నెంట్ ఉంటేనే డబ్బులు. ఇవి దానికి నిర్ణయం చేశారు. అందుకని మేమడుగుతున్నదేంటంటే, ఈ పనులన్నీ మేము చేస్తున్నాం. ఈ ఈ కేసులకి, ఈ డబ్బులకు ముడిపెట్టకుండా, ఈ పనులన్నీ చెయ్యండి. నెలకింత ఇస్తామనేది మాకు నిర్ణయం. పారితోషికం లేని పనులేంటి? ఏం పనులు లేని చేస్తారు? పనులు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎగ్జామ్ డ్యూటీలు. ఎగ్జామ్ డ్యూటీలయితే 10థ్, ఇంటరు, డిగ్రీ, గ్రూప్సు అట్లాగే ఇప్పుడు 10థ్ అయిపోయిన తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ పెడుతుంటారు. ఈ ఎగ్జామ్ డ్యూటీలయితే విపరీతంగా ఆశా వర్కర్‌లను మొత్తం అక్కడే ఉంచుతున్న పరిస్థితుంది. జాతరలైతే అక్కడే ఉంచుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సమ్మక్క, సారక్క జాతరలు ఇలాంటివి జరిగితే గూడా మొత్తం ఆ జిల్లాలో చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళని మొత్తం గూడా అక్కడే ఏస్తున్న పరిస్థితుంది. ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు గాని, దుర్గామాత ఉత్సవాలు గాని, అట్లాగే జనం ఎక్కడ సమూహం ఉంటే అక్కడ ఏస్తున్న పరిస్థితుంది. ఇప్పుడు సబ్ సెంటర్ డ్యూటీలంటారండి మమ్మల్ని. ఉదయం 9-4 గంటల వరకు కూర్చోవాలి ప్రతిరోజు. ప్రతిరోజు ఆశా వర్కర్స్‌ని డివైడ్ జేస్తారు. ఉదయం నుంచి 9-4 గంటల వరకు కూర్చోవాలి. దానికి డబ్బులు లేవు. అట్లాగే పీఎస్సీ సెంటర్‌కి ఆశాలని డ్యూటీలేస్తారు. ఓపీ స్లిప్పులన్నీ మేమే రాయాలి. రాయాలనే కండిషన్ అధికారులు పెడతారు. తిరగబడే అవకాశం అక్కడుండదు. అందుకని దానికి డబ్బులున్నాయంటే దానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు మహిళా ప్రోగ్రామ్ అనేసి మహిళలనందరిని గూడా పీఎస్సీ కేంద్రానికి తీసుకెళ్లాలనేసి ప్రభుత్వం నిర్ణయం జేసింది. వాళ్ళని తీసుకెళ్తే గూడా ఎలాంటి డబ్బులు గూడా లేవు. అందుకని ఇవన్నీ గూడా అసలు పారితోషికం లేని పనులే. ఆహ్, ఈ డబ్బులొచ్చేటియి ఉన్నాయి. దానికి అదనంగా ఏందంటే పారితోషికం లేని పనులు గూడా బెదిరించి చేపిస్తున్న పరిస్థితుంది. మేము ఇప్పుడు గాదు సంఘం ఏర్పడ్డప్పటి నుండి ఏంటంటే, పారితోషికం లేని పనులు చేయించొద్దు అనేది ఒక డిమాండ్. ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలనేది ఒకటి. పారితోషికం లేని పనులు చేయించొద్దని అడుగుతున్నా గూడా ఏందంటే, ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సొస్తదనేసి బెదిరించి, వాళ్ళు ఇంటర్నల్‌గా అధికారికంగా సర్క్యులర్ లేదు. ఈ పనులు చేయించుకోవాలనేది. అంటే వాళ్ళు గూడా ఎంత హుషారున్నారంటే అధికారికంగా ఇస్తే మనం అడుగుతాం గదా!
మీరు ఇట్లా ఎందుకు ఇచ్చిరనేసి. అధికారికంగా ఇవ్వకుండా ఏందంటే ఇంటర్నల్‌గా పైనుండి కింది వరకు డిపార్ట్‌మెంట్ అంతా గూడా ఒకటై ఆ పని, ఈ పని అనేసి ఈరోజు అదనంగా పనులు చేయించుకుంటున్న పరిస్థితి గూడా ఉంది. ఇప్పుడు పారితోషికం ఇచ్చే పనుల్లో డెలివరీ చేయించడం కావచ్చు ఇంకా అటువంటి ఒక నెలలో జరగలేదనుకోండి. హ్మ్. అప్పుడేంటి పరిస్థితి? డబ్బులు తగ్గుతాయా? డబ్బులు ఇచ్చే తగ్గుతాయి. ఇప్పుడు అదే సమస్య ఆశాలను బాగా వేధించడమే గాదు. బీపీలు, షుగర్‌లు, మానసిక ఒత్తిడి పెరిగి అసలు చనిపోయే పరిస్థితికి ఎందుకొస్తుంది? అంటే ఆరోగ్యం అంతా కుళ్ళిపోతున్నా గూడా ఆశలకు అర్థం గావట్లేదు. అంటే రోజంతా పని జేస్తారు. 20 తారీఖు వచ్చేసరికి ఇప్పుడు డెలివరీ కేస్ లేదనుకోండి 1400 తగ్గుతాయి. హ్మ్. అంటే 9900 రావు. అట్లాగే ఇప్పుడు ప్రెగ్నెంట్‌కి ఆ డెలివరీ గూడా ఇప్పుడు నమ్మకము పేదరికంలో ఉన్న వాళ్ళేమో ఇగ తప్పదు గాబట్టి గవర్నమెంట్‌కొస్తారు. ఇప్పుడు గవర్నమెంట్‌కొస్తున్నారంటే మా మీద నమ్మకంతోనే వస్తున్నారు. అంటే నా పక్కకే ఆశ అక్క ఉంటది. డెలివరీ అయితుంటే గూడా నా పక్కకే నిలబడతది. ఏదున్నా చూసుకుంటది గదా! అక్కడ ఏదైనా సీరియస్ అయితే ఇంకో హాస్పిటల్‌కైనా తీసుకెళ్తాను నమ్మకంతోటి విలేజ్‌లోనే ఉండి 100 సార్లు తిరుగుతాం గాబట్టి వస్తారు. కానీ కొంతమంది ఎట్లుంటారు డబ్బులున్న వాళ్ళు సేవలన్నీ తీసుకుంటారు. కానీ డెలివరీ విషయానికొస్తే ప్రైవేట్‌కి గూడా ఎళ్తారు. కానీ ఈ సేవలన్నీ పోతాయి మాకు. ఇప్పుడు ప్రైవేట్‌కి పోయిర్రనుకోండి ఆ డబ్బులు రావు. అందుకని ఇప్పుడు ఆ కండిషను ఉన్నందుకు ఈరోజు ఆశా వర్కర్లు నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఈ కండిషన్ పోవాలంటే ఈ ఈ నిర్ణయం ఈ ఆశాలకు నష్టం కలిగించే ఈ నిర్ణయం పోవాలంటే ఫిక్స్‌డ్ వేతనం అయితే ఈ ఈ అంటే ఇక్కడ జరుగుతున్న నష్టం అనేది పోయే అవకాశం ఉంటది. అంటే నువ్వు జీతం ఇస్తావు అంతే. మేము ఏ పనులు చేయాలో ఆ పనులు చేస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. 10,000 ఫిక్స్‌డ్ వేతనం అక్కడ ఇస్తున్నారు. కేసులు ఉన్నప్పుడు ఆశాలిస్తారు. లేనప్పుడు కూడా 10,000 జీతం 5 సంవత్సరాల క్రితం నిర్ణయం చేసిర్రక్కడ ప్రభుత్వం. అందుకని ఇక్కడ కూడా ఆశాలకు ఈ నష్టం కలిగించే విధానం పోవాలంటే, ఈ పీస్ రేట్ అనేది మొత్తం రద్దు జేసి, మొత్తం చేస్తున్న శ్రమను గుర్తించి, ఫిక్స్‌డ్ వేతనం నెల జీతం నిర్ణయం చేయాలి. అప్పుడు ఒక పైసా కూడా తగ్గించడానికి ఉండదు. ఇప్పుడు తెలంగాణ కంటే మిగతా రాష్ట్రాల్లో బెటర్‌గా ఉందా అన్ని రాష్ట్రాల్లో? అంటే ఇప్పుడు డబ్బుల రూపంలో చూస్తేనేమో ఆంధ్రప్రదేశ్‌కు మనకి రూ. 100 తేడా ఉంది. కానీ ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే అక్కడ ఫిక్స్‌డ్ వేతనం ఉంది. ఇప్పుడు అక్కడున్న ఆశాలకేందంటే ఒక కేసు ఉన్నా లేకపోయినా ఈ బిల్లుల మానసిక ఒత్తిడి లేదు. అంటే ఉన్నయా? లేవా? రిపోర్ట్ ఇస్తారు. ఏం పని చేస్తున్నామనేది రిపోర్ట్ ఇస్తారు. కానీ అక్కడ మానసిక ప్రశాంతత ఉంది. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కూడా వాదన ఏం చేస్తుంది? మేము 9900 ఇస్తున్నాం గదా! ఇప్పుడు మొత్తం ఇస్తున్నాం గదా! అంటున్నారు. మొత్తం ఎందుకిస్తున్నారు ఇప్పుడు? పోరాటాలు బాగా చేస్తున్నారు గాబట్టి, ఊరుకోరు గాబట్టి ఇస్తున్నారు. కానీ ఇదే 5, 6 నెలల క్రితం సగం ఇచ్చిన పరిస్థితి గూడా ఉంది. ఇప్పటికి గూడా డెలివరీ కేసులు లేని వాళ్ళకి 5,000, 6,000 వస్తున్న ఆశాలు గూడా అక్కడక్కడ ఉన్నారు. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఫిక్స్‌డ్ వేతనం అంటే వాళ్ళు కొంత బెటర్‌గా మానసిక ఒత్తిడి లేకుండా నెల జీతం పొందుతున్నారు. అందుకని తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా ఉన్నారు. పని భారం ఉండొచ్చు. కానీ ఈ ఒత్తిడి లేదు. అట్లాగే హర్యానా ఉంది. ఫిక్స్‌డ్ వేతనం ఉందక్కడ. మళ్ళా అదనంగా ఫిక్స్‌డ్ వేతనం 10,000 ఉంది. అదనంగా 6,000 పారితోషికాలు అంటే 16,000 పొందుతున్నారక్కడ. మహారాష్ట్ర ఉంది. ఫిక్స్‌డ్ వేతనం ఉంది. పారితోషికాలున్నాయి. 2 కలిపి 15,000 తీసుకుంటున్నారు. ఇప్పుడు హర్యానాలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2,00,000 ఇస్తామని గూడా అక్కడ పోరాటం చేసి ఆశలు సాధించుకున్నారు. ప్రభుత్వం గూడా నిర్ణయం చేసింది. అట్లాగే చాలా రాష్ట్రాల్లో ప్రమోషన్ సౌకర్యం గూడా ఉంది. అంటే వెయిటేజ్ మార్కులు. ఏఎన్‌ఎం ఎగ్జామ్ రాసినప్పుడు ఏఎన్‌ఎం ట్రైనింగ్ పొందిన వాళ్ళకి ప్రమోషన్ సౌకర్యం ఉంది. చాలా చోట్ల సైకిల్‌లు ఇస్తున్నారు. ఆహ్, చాలా సౌకర్యాలు గూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. మేము అంటే దాదాపు ఈ జర్నలిజం ఫీల్డ్‌లో ఉండి చాలా ఏళ్లుగా హైదరాబాద్‌లో ఆశా వర్కర్ల ధర్నాలు, అవును. లాఠీ చార్జులు, అరెస్ట్‌లు అవ్వడం ఇవన్నీ చూస్తున్నాం. ఇన్నేళ్లుగా ఇంత ఫైట్ చేసి ప్రతి సంవత్సరం ఫైట్ చేస్తూనే ఉంటారు. అవును. ఏం సాధించుకున్నారు? ఆశా వర్కర్లు గతంలో కంటే ఏమైనా మెరుగైందా? ఇప్పుడున్న సమస్యలు మీరు చెప్తున్న సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి. అవును. మెరుగేమన్నా అయిందా ఈ ఫైట్‌తో మరి? చాలా మెరుగైంది. ఇప్పుడు ఇది ముందు పెట్టినప్పుడు ఏందంటే 5 సంవత్సరాల స్కీమే. ఏ స్కీమ్ అయినా. ఇది 20 సంవత్సరాలుగా కొనసాగుతుందంటే ప్రతి సందర్భంలో గూడా మేము పోరాటంలో మా హక్కులతో పాటు ఎన్‌హెచ్‌ఎంని గూడా అంటే ఇప్పుడు ఈ ఆశా సిస్టమ్‌ని ఏదైతే ప్రభుత్వం తెచ్చిందో ఇది స్కీమ్‌గా గాకుండా సంస్థాగతం అంటే వన్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా ఎల్లకాలం కొనసాగే విధంగా దాన్ని స్టాండర్డ్ జేయాలనేది ఒక డిమాండ్ మాది ఉంటది. అట్లాగే రెండోదేంటంటే ప్రజలకి ఏమేమి అవసరాలున్నాయో, అంటే ఇప్పుడు మెడిసిన్ గాని, ఓఆర్ఎస్ గాని, ఎందుకంటే అవ్వుంటేనే మాకు గౌరవం ఉంటది. ఇప్పుడు ప్రజల దగ్గరికి పోయి సలహాలు ఏమైతుందో అడగడమే గాదు. వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో గూడా మేమివ్వాలి.
అందుకని ఆ మెటీరియల్ గూడా ఇవ్వాలనే డిమాండ్ గూడా మేము సంఘం పెట్టినప్పటి నుండి మా హక్కులతో పాటు అవి గూడా అడుగుతున్నాం. ఇక మా విషయానికొస్తే అసలు 2005లో పెట్టినప్పుడు 500 అదేంది 300 అసలు రూ. 1000 గూడా రాని పరిస్థితి ఉంది. అసలు ఆషాఢ మీటింగ్‌కి పారితోషికం అనేది అప్పుడు నిర్ణయం లేదు. ఓన్లీ ప్రెగ్నెంట్, డెలివరీ అది గూడా చాలా తక్కువ అమౌంట్. అవి గూడా ప్రతి నెల వచ్చేటియి కావు. అందుకని అంత తక్కువ అమౌంట్ నుండి ఈరోజు 9,900 మేము సాధించుకున్నామంటే పోరాటాల ద్వారానే ఉదాహరణకి తెలంగాణ వచ్చినప్పటి నుండే మనం జూసుకుంటే, తెలంగాణ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి 3,000 మాత్రమే మాకు వచ్చేవి. అందులో గూడా ఏందంటే, ఈ పారితోషికాల సిస్టమ్ గాబట్టి 1000, 1200 మాత్రమే మేము తీసుకున్నాం. అప్పుడు 3,000 వచ్చినప్పుడు 106 రోజులు సమ్మె జేశాం. ఏది మన కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 106 రోజులు సమ్మె జేస్తే, సమ్మె అనంతరం ముఖ్యమంత్రి గారే మీటింగ్ పెట్టి 3,000ని 6,000కి పెంచారు. అయితే ఫిక్స్‌డ్ వేతనం అని చెప్పి మోసం జేశారు. కానీ 3,000 నుంచి 6,000కి పారితోషికాలు పెరిగినాయి. తర్వాత కూడా రెగ్యులర్‌గా మోసం జేశారు. ఫిక్స్‌డ్ వేతనం గావాలి అనేసి పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్నట్టు 10,000 ఫిక్స్‌డ్ వేతనం ఇక్కడ ఇవ్వాలని పెద్ద పోరాటాలు సీఐటీ ఆధ్వర్యంలో నడిపాం. ఆ తర్వాత 6,000 నుండి ఎలక్షన్‌ల టైంలో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. 1,500 మళ్ళీ పారితోషికాలను పెంచారు. తర్వాత కూడా మేము కంటిన్యూ‌గా పెద్ద పెద్ద పోరాటాలు మీరన్నట్టుగా పెద్ద పెద్ద పోరాటాలు మేము నిర్వహించాం. ఆ పోరాటాల సందర్భంగా పోయినసారి ఉద్యోగులకిచ్చిన పీఆర్‌సీలో 30% పీఆర్‌సీలో ఆశాలను కూడా కలిపారు. అప్పుడు 2,250 కూడా పెరిగిన పరిస్థితి ఉంది. అందుకని తెలంగాణ వరకే చూసుకుంటే తెలంగాణ రాకముందుకు యూనిఫార్మ్‌లు సాధించుకున్నాం, పారితోషికాలు పెంచుకున్నాం. ఆషా డే మీటింగ్ గాని, మిగతా మీటింగ్‌లకి మేము పారితోషికాలు సాధించుకున్నాం. అట్లాగే ప్రతి నెల వచ్చే విధంగా చేసుకున్నాం. ఇవన్నీ కూడా మేము చేసుకున్న పరిస్థితి ఉంది. అట్లాగే తెలంగాణ వచ్చినప్పటి నుండి చూసుకుంటే తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 6,900 ఈ పోరాటాల సందర్భంగానే మేము పెంచుకున్నాం. ఇదే గాదు సెల్ ఫోన్ గూడా సాధించుకున్నాం. అంటే మీరు ఆన్‌లైన్ పని చేయండి. ఫోన్ మాత్రమే ఇవ్వమంటే ఫోన్ ఇస్తేనే మేము పని చేస్తాం అనేసి సీఐటీ ఆధ్వర్యంలో నెల రోజులు స్ట్రగుల్ చేసిన పరిస్థితి ఉంది. ఫోన్ సాధించుకున్నాం. రూ. 150 డేటా గూడా. ఇప్పుడు 9,900ల్లో రూ. 150 డేటా ఇంటర్నెట్ డబ్బులు ఇది సాధించుకున్నాం. ఇంకా ఇప్పుడు ఎంత సాధించుకున్నామంటే ప్రతి నెల పారితోషికాలు. ఒకటో తేదీ కంటే ముందే మాకు పడేటట్టుగా గూడా ఈరోజు మా పోరాటాలు, మా బలం వీళ్ళు ఊరుకోరు. ఎంతకైనా వీళ్ళు సిద్ధంగా ఉన్నారనేసి ఆ యూనిటీ, ఆ స్ట్రగుల్, ఆ సమరశీలత ఉంది. మీరు మొన్న గూడా జూషుంటారు 'చలో హైదరాబాదు.' అందుకని దానివల్ల ఏందంటే మిగతా వాళ్ళకన్నా ఇంకా నెల, 2 నెలలు పెండింగ్ ఉంటున్న పరిస్థితి ఉంది. కానీ ఈ భయం వల్ల ఏందంటే ప్రభుత్వం ఒకటో తేదీ కంటే ముందే మాకు పారితోషికాలు వస్తున్న పరిస్థితి ఉంది. చాలా సాధించుకున్న పరిస్థితి గూడా ఉంది. యూనిఫార్మ్ ఇవన్నీ గూడా ఇప్పుడు గూడా. ఇప్పుడు ఆశాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరిగాయా? సేమ్ అట్లే ఉందా? ఏమన్నా తేడా కనిపిస్తుందా? చాలా పెరిగినాయి. చాలా పెరిగినాయి అనేసి ప్రభుత్వమే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు పెరిగినాయంటే ఒకప్పుడు అసలు అవగాహన లేకపోవడం ఒకటి. రెండోదేందంటే ఆశా వర్కరు ఇప్పుడు ఎవరిని నమ్మి వస్తున్నారు విలేజ్‌లో అంటే ఆశా వర్కర్ అదే ఊర్లో మేము అదే గ్రామంలో ఉంటాం. వాళ్ళతోనే కలిసి ఉంటాం. 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటాం. ఆమెకు అనీజీగా ఉందంటే వెంటనే ఆమె దగ్గరికెళ్ళి ఇక డెలివరీ అయ్యేదాకా అక్కడే ఉంటాం. వాళ్ళతోనే అంటిపెట్టుకొని ఉంటాం. అందుకని పెళ్లయినప్పటి నుండే మేము వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తుంటాం గాబట్టి, ప్రెగ్నెంట్ అయిన తర్వాతనైతే అసలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదిగ. ఇక రోజుకు ఎక్కడ కలిసినా ఉదయం, రాత్రికొకసారి పోయి మోటివేట్ చేయాలి. అందుకని గతంతో పోలిస్తే ఏందంటే డెలివరీల సంఖ్య మొత్తం గూడా ఇంటి దగ్గర అయితున్న పరిస్థితి లేదు. ఏదన్నా కొండ ప్రాంతంలో వాళ్ళకి ప్రయాణ సౌకర్యం లేక ఏదైనా మిస్ అయితుండొచ్చు తప్ప, వాగులు, వంకలొచ్చి కానీ మొత్తంగా మన దేశంతో పాటు మన రాష్ట్రంలో చూస్తే డెలివరీల సంఖ్య అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌లో డెలివరీల సంఖ్య బాగా పెరిగింది. అర్బన్‌లో గాని, రూరల్‌లో గాని ఆశా వర్కర్లు లేడీస్ ముఖ్యం. ఒంటరిగా తిరగాల్సొస్తుంది గదా! అవును. అలాగే చాలా డ్యూటీస్ కూడా పడతాయి. అవును. ఒంటరిగానే వెళ్ళాల్సొస్తుంది. ప్రమాదకరమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయా? చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఈ శివరాత్రి సందర్భంగా జాతరలు జరుగుతుంటాయి చాలా చోట్ల టెంపుల్స్ ఉన్న దగ్గర. ఆ జాతరల సందర్భంగా ఆశాలకు డ్యూటీ ఏశారు. ఒక ఆశా వర్కర్‌కి ప్రయాణ సౌకర్యం లేక వాళ్ళ కొడుకుకు ఫోను జేసింది. పాపం మా కొడుకు గూడా వాళ్ళ పేదరికంలో ఉండడం వల్ల ఏదో పనిలో ఉండి రాలేదు టైంకి.
గంటలు గంటలు అక్కడ రోడ్డు పైన ఉండి వెయిట్ జేసి, ఇగ అక్కడ ఎందుకంటే రూరల్ ఆటోలుండవు, బస్సులుండవు. నిలబడి, నిలబడి ఒక వ్యక్తి వస్తే నమ్ముతాం గదా! ఎందుకంటే ప్రజల్లో ఉంటాం. రాత్రంటే రాత్రి డెలివరీలనేసి బాలింతలైనా, పిల్లలైనా నమ్ముతాం ప్రజల్లో ఉంటాం గాబట్టి, నేను అటే ఎళ్తున్నా అనేసి నమ్మించి ఎక్కించుకొని బోయి, ఒక తోటలోకి తీసుకొనెళ్ళి అత్యాచారం జరిగిన పరిస్థితుంది. ఆ అత్యాచారానికి వ్యతిరేకంగా గూడా పెద్ద స్ట్రగుల్ మేము జగిత్యాలలో నిర్వహించాం. అందుకని ఏందంటే, చాలా ఫీల్డ్ వర్క్ ఉంటది మాకు. కిలోమీటర్లు, కిలోమీటర్లు తిరగాలి. ఈ ఇల్లు నుంచి ఆ ఇంటికెళ్ళేసరికి ఒక కిలోమీటర్, 2 కిలోమీటర్లు గ్రామ పంచాయతీకెళ్ళాలి, పీఎస్సీకెళ్ళాలి, సబ్ సెంటర్‌కెళ్ళాలి. అట్లాగే ఎక్కడ డ్యూటీ చేస్తే అక్కడికెళ్ళాలి. డెలివరీ ఉంటే డెలివరీ కేస్ ఎంబడెళ్ళాలి. మళ్ళీ మేము కనీసం తినాలి గదా! అనేసి మళ్ళీ వచ్చి పోయే పరిస్థితి గూడా ఉంటది. అందుకని ఈ ప్రయాణ ఇబ్బందులు మాత్రం చాలా మాకు అంటే ఆహ్, చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రయాణ సౌకర్యం లేకపోవడం వల్ల రక్షణ గూడా ఉండట్లేదు. అంటే మేము ఒంటరిగా ఉంటాం. ఇప్పుడు రీసెంట్‌గానే అత్యాచార సంఘటన, వేధింపులు గూడా. ఎవరో వస్తుంటారు, ఇట్లా వేధిస్తా ఉంటారు. ఇవన్నీ గూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అంటే ఉంది. ఉదయం పూట అయితే ఏవో వెహికల్సు, అవును. బస్సో, ఆటోలో నైట్ గూడా తిరగాల్సొస్తది గదా! నైట్ గూడా తిరగాలి. దానికోసం మీరేం డిమాండ్ చేయలేదా? ప్రయాణ సౌకర్యం నైట్ మేము గూడా అవసరమైతే? ఇప్పుడు మన తెలంగాణలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూటీలు మేము పోరాటం చేస్తే స్కూటీలు ఇస్తామనేసి చర్చలు జరిపారు. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ప్రభుత్వం గూడా లేదు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ప్రతి ఆశా వర్కర్‌కి స్కూటీ ఇవ్వాలి. స్కూటీ ప్రభుత్వమే ఇవ్వాలి. దానికయ్యే ఖర్చు గూడా అంటే ఇప్పుడు పెట్రోలు ఎంత దాన్ని న్యాయంగా మొత్తం కొలబద్దలు ఎయ్యాలి. ఎంత ఖర్చవుతుంది? ఎన్ని సార్లు తిరగాల్సొస్తుందనేసి. ఆ ప్రయాణ ఖర్చుకు సరిపడా అమౌంట్ గూడా ప్రభుత్వమే ఇవ్వాలనేది మేము డిమాండ్ జేస్తున్నాం. కానీ ఇంకా ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. ఇప్పుడు ప్రయాణ ఖర్చులకు ఇస్తారా ఇందులో? ఈ 9,900 అది గూడా? 9,900లలో ప్రయాణ ఖర్చులే లేవు. హ్మ్. ఇప్పుడు డెలివరీ కేస్‌ని తీసుకెళ్ళేటప్పుడు గర్భిణీ స్త్రీతో పాటు కుటుంబ సభ్యులుంటారు. కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు మమ్మల్ని జూసంటే, చాలా సార్లు తిరుగుతాం గదండీ! ఒక్కొక్క ఇంటికి 10 సార్లు తిరుగుతాం. ఈళ్ళకి ఎన్ని వేల జీతాలొస్తున్నాయో, 20,000 వస్తున్నాయో, 30,000 వస్తున్నాయో, లేదమ్మా మాకు ఇంతే వస్తుంది. ఇది గూడా గ్యారంటీ లేదంటే, ఇంత తక్కువుంటే ఇన్ని సార్లు మీరెందుకు తిరుగుతారనేది గూడా ఈరోజు ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు డెలివరీ వాళ్ళకి నొప్పులొస్తుంటే మేమే ఎళ్ళాలి, తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళే టైంలో వాళ్ళేమనుకుంటారు, దీనికి గూడా అదనంగా డబ్బులు మాకు గవర్నమెంట్ ఇస్తుందేమో అని వాళ్ళనుకుంటారు. కానీ మాకు ఒక్క రూపాయి గూడా ప్రయాణ ఖర్చులు ప్రభుత్వం ఇవ్వదు. ఈ ఇన్సెంటివ్‌లో నుండే ఈరోజు మొత్తం ఇవన్నీ లెక్కలేస్తే పీఎస్‌సీకి అనేక సార్లు తిరగాలి, సబ్ సెంటర్‌కి తిరగాలి. ఇప్పుడు డెలివరీ కేస్‌ని తీసుకెళ్ళాలి. అసలు వాళ్ళకి మేమే పెట్టాల్సి కూడా వస్తుంది. హ్మ్. ఇప్పుడక్కడ దిగిన తర్వాత పీఎస్‌సీ దగ్గర దిగిన తర్వాత వాళ్ళని డబ్బులు అడగలేం గదా! మేమే పెట్టాల్సి వచ్చే పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏందంటే వీటికే గాదు ఈరోజు రిపోర్ట్స్‌కి గాని, జిరాక్స్‌లకు గాని, వైట్ పేపర్‌లకు గాని, ఈ రిజిస్టర్స్‌కి గాని, పెన్నులు గూడా ఇవ్వరు కనీసం. మేము రోజు రాస్తుంటాం. అంటే ఏమేం మెటీరియల్ అవసరమో అది ఇవ్వరు. ఎన్ని సార్లు మేము తిరుగుతున్నామో అదనంగా ఎంత అవుతుందో అది ఇవ్వరు. ఇట్లా మొత్తంగా చూసుకుంటే ఏందంటే ఈరోజు 3, 4 వేలు మాకొచ్చే దానిలో ఈ ప్రయాణ ఖర్చులకి, మిగతా మెటీరియల్‌కే పెడుతున్న పరిస్థితి గూడా ఉంది. ఇది గూడా మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇట్లా ప్రభుత్వం నుంచే గాకుండా ప్రజల నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్‌లో డెలివరీ అవుతది. ప్రాబ్లమ్ రావచ్చక్కడ. అట్లాంటప్పుడు ఆశా వర్కర్స్ మీద వీళ్ళేమైనా తిరుగుబాటు చేయడం, అట్లా గ్రామాల్లో ఏమైనా ప్రజల నుంచి రావడం, అటువంటి ఇబ్బందులేమన్నా ఉన్నాయా? ఇబ్బందులంటే ఆహ్, మేము గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నామంటేనే కత్తి మీద సాములాగా ఉంటది మా పరిస్థితి. ఎందుకంటే ఆళ్ళకంటే ఎక్కువ భయం మాకుంటది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెటీరియల్ ఎట్లుంది, డాక్టర్స్ ఎట్లున్నారు, అన్ని లోతుపాతులు అన్నీ తెలిసేది మాకే. అయినా ఏందంటే గవర్నమెంట్ మమ్మల్ని పెట్టింది గాబట్టి, అక్కడికి తీసుకెళ్ళాలి గాబట్టి, అక్కడికి తీసుకెళ్ళి మేము స్ట్రగుల్ పడేదంతా పడుతున్నాం. అక్కడ మొత్తము డాక్టర్స్ ఉన్నారా? లేదా? మెటీరియల్ ఉందా? లేదా? అక్కడ డాక్టర్లు సరిగ్గా లేకపోతే గూడా వచ్చిన వాళ్ళకి చెప్పకుండా మా స్ట్రగుల్ మేము పడుతున్నాం. అయితే మాకు చాలా టెన్షన్ ఉంటది. ఎంత టెన్షన్ ఉంటదంటే కుటుంబ సభ్యులకు గూడా ఉండదు. ఆమె డెలివరీ అయ్యి ఆమె ఆరోగ్యము, బిడ్డ గూడా అంటే ప్రాణంతోని ఉందా? లేదా? ఎందుకంటే లేట్ అయితది గదండీ! ఇప్పుడు డెలివరీ ఇక్కడే గావాలంటే ఒకరోజు అక్కడనే ఉంచుకుంటున్న పరిస్థితి ఉంటది. 2 రోజులు ఉంచుకుంటున్న పరిస్థితి ఉంటది. వాళ్ళేమో టెన్షన్ పడుతుంటారు. ఇంత లేట్ అయితుంది గాబట్టి అసలు బతుకుతదా లోపల బిడ్డ అనేసి ఇక్కడ మేము అంటే మా టెన్షన్ మాకుంటది. ఇక్కడ మేము ఫాలో అప్ జేయాలి లోపలికెళ్ళి. మళ్ళా కుటుంబ సభ్యుల్ని గూడా చాలా మోటివేట్ చేయాలి.
అయితే ఇప్పటి వరకైతే 99% ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉంది మాకు ఆశా వర్కర్‌లకి. మాకే సపోర్ట్‌గా ఉంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడనన్నా క్రిటికల్‌గా అంటే ఇంక అయ్యే పరిస్థితి లేదు. అక్కడ సిజేరియన్ చేసే పరిస్థితి లేదు. నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేస్తాము. ఆ మెటీరియల్ అదంతా లేనప్పుడు ఇగ మాకు డబ్బులు పోయినా సరే అని మేము త్యాగం చేస్తున్నాం. ఎందుకంటే డబ్బులు ముఖ్యం గాదు గదా! మాకు పోతే 1200, 1400 మేము లాస్ అయితుండొచ్చు తప్ప, ఒక నమ్మకాన్ని మేము కోల్పోతాం. 2 ప్రాణాలు పోతాయి గాబట్టి ఆ డబ్బులు గూడా మేము త్యాగం చేసి, సరే మీరు వాళ్ళు మొండికేస్తే, సరే మీరు ప్రైవేట్ దానికి తీసుకెళ్ళండి అనేసి, అట్లా గూడా మేము పంపిస్తున్నాం. ఇప్పటిదాకానైతే ప్రజల నుండి మాకు ఇబ్బందులు లేవు. ఈ అధికారుల నుండి, ప్రభుత్వం నుండి ఉన్నాయి తప్ప, ప్రజల మద్దతు 99% కంటే ఎక్కువనే. మాకు సంపూర్ణమైన మద్దతు. మా కోసము మేము పోరాటాలు చేస్తున్న సందర్భంగా గూడా మాకు అండగా నిలబడ్డ పరిస్థితి గూడా ఉంది. ఇప్పుడు అధికారులు వీళ్ళ బలహీనతను అంటే తక్కువ జీతం రావడం, సరిగ్గా బతకలేకపోవడం, పేదరికం, అందులో స్త్రీలు. అవును. దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఉపయోగించుకుంటున్నారా ఎక్కడైనా తెలంగాణలో? అధికారులు అదైతే మన దృష్టికి అంటే వేధింపులు ఉంటుంటాయి. వేధింపులేముంటాయంటే చాలా చోట్ల ఇప్పుడున్నదేంటంటే వాళ్ళ పనులు గూడా అంటే పై అధికారులు చేసే పనులు గూడా ఆశాలతో చేయించడం అనమాట. ఆన్‌లైన్ పనులు చేయించడం, వాళ్ళిచ్చే రిపోర్ట్‌లు ఇట్లా ఈ వేధింపులు ఉన్నాయి కొన్ని చోట్ల. ఆహ్, హ్మ్, దాన్ని గూడా మేము అంటే ఇప్పుడు మాకేమో అధికారులు వ్యక్తిగతం కాదు. ఇప్పుడు వాళ్ళకి మేము కొట్లాడితే పరిష్కారం అయ్యేది గాదు. సిస్టమ్‌లోనే ఏంటంటే ఆశాలకు ఎక్కువ పనివ్వాలి, ఎక్కువ పని తీసుకోవాలి. డబ్బులు మాత్రం ఇంతే ఇవ్వాలనేసి ఆ సిస్టమ్‌లోనే ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోతుంది గాబట్టి, మా టార్గెట్ అంతా ఏందంటే, ప్రభుత్వమే ఈ పని భారాన్ని తగ్గించాలి. పని భారం పెంచుతుంది. పని భారాన్ని ఇప్పుడు నిజంగా ఈ పనులు చేయొద్దన్న ప్రభుత్వం, అధికారులు గాని, పై అధికారులు, ఇప్పుడు మరి మీరంత సిన్సియర్‌గా ఉన్నప్పుడు ఓ సర్క్యులర్ ఇవ్వచ్చు గదా! ఈ పనులు మాత్రమే చెయ్యండి. మిగతా పనులు మాత్రం చెయ్యొద్దనేసి అధికారికంగా ఒక సర్క్యులర్ ఇస్తే, కింద అధికారులకు గూడా మేము గట్టిగా మాట్లాడడానికి ఉంటది. అందుకని ఇంటర్నల్‌గానే ఏందంటే ప్రభుత్వమే కావాలని పని భారం పెంచుతున్న పరిస్థితుంది. కొంతమంది అధికారులేమో చాలా సిన్సియర్‌గున్నారు. అంటే ఆశా వర్కర్‌లకు మద్దతుగా ఉండి సపోర్ట్‌గా ఉన్న వాళ్ళున్నారు. కొంతమంది ఏందంటే, మా పనులు గూడా వీళ్ళతోనే జేయించుకోవాలనేది ఈ మధ్య బాగా పెరిగిన పరిస్థితుంది. దానికి గూడా మేము స్ట్రగుల్ పడుతున్నాం ఎక్కడికక్కడ. ఇప్పుడు రాష్ట్రంలో చాలా కాలంగా మీరు ఫైట్ చేస్తున్నారు. అవును. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఫైట్ చేస్తున్నా, కేంద్రానికి వ్యతిరేకంగా గూడా ఏమైనా సీరియస్ ఫైట్ జరుగుతుందా? ఈ మీరు పెడుతున్న డిమాండ్‌లు ప్రధానంగా కేంద్రానికా? రాష్ట్రానికా? అంటే ఇప్పుడు మా ఈ డిమాండ్ 2 ఉన్నాయండి. రెండిట్లల్లో ప్రధానమైన ఫైట్ ఏందంటే ఢిల్లీ ప్రభుత్వమే. ఎందుకంటే స్కీమ్ పెట్టిందే వాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని పర్మనెంట్ చేయాలన్నా వాళ్ళే. కనీస వేతనం ఇయ్యాలన్నా వాళ్ళే. ఈ స్కీమును సంస్థాగతం చేయాలన్నా వాళ్ళే. రెండోది ఇప్పుడు ఇచ్చే బడ్జెట్‌లో గతంలో 100% కేంద్రమే ఇచ్చేది. తర్వాత ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత 90%కి తెచ్చింది ఫస్ట్. కాంగ్రెస్ ఉన్నప్పుడే 90%కి వచ్చింది. తర్వాత ఇప్పుడు 60%కి తగ్గించారు. అసలు మొత్తం ఇవ్వాలి గదా! అనేది మా డిమాండు. అందుకని మా ప్రధానమైన ఫైట్ ఏందంటే కేంద్రమే. ఎందుకంటే ఈ స్కీమ్‌ను రక్షించాలి. ఇప్పుడు ఈ స్కీమ్‌ని ప్రజలకి ఇంత అవసరం మెడికలు. దీన్ని సంస్థాగతం చేయాలని మేమడుగుతుంటే దీన్ని ప్రైవేటు కార్పొరేట్ వాళ్ళకి అప్పగించి పీఎస్సీలని, సబ్ సెంటర్‌లని, ఆస్పత్రులని, గవర్నమెంట్ ఆస్పత్రులని ప్రైవేటీకరణ జేసి ఆ బాధ్యత నుండి తప్పుకోవాలని జూస్తుంది ప్రభుత్వం. అంటే అందించే సేవల నుండి తప్పించుకొని ప్రైవేట్ వ్యక్తులను పెట్టాలనేది జూస్తుంది. అందుకని మా ఫస్టు ఫైట్ ఏందంటే కేంద్రమే. ఎందుకంటే 2013లో 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశంలో మా పోరాటాల ఒత్తిడి వల్ల సీఐటీ అక్కడ జోక్యం చేసుకుంటే, అప్పుడు ఆ 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశం ఒక నిర్ణయం జేసింది. ఏమనంటే స్కీమ్ వర్కర్‌లలో భాగమైన ఆశాలను కార్మికులుగా గుర్తించాలి. అప్పుడు కనీస వేతనం 18,000 డిమాండ్ చేస్తారు కార్మిక సంఘాలు. 18,000 ఇవ్వాలి. పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలి. ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఈ స్కీమ్‌ను ప్రైవేటీకరణ చేయకూడదు అని 2013 మే నెలలో జేశారు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు దాన్ని పక్కకు పడేసిన పరిస్థితి ఉంది. అందుకని మా ఫస్ట్ ఫైట్ ఏందంటే, అంటే జనరల్‌గా కేంద్రంలో చేసేదేమో ఢిల్లీలో చేస్తుంటాం కాబట్టి ఎక్కువ ప్రచారం ఉండదు. రీసెంట్‌గానే నవంబర్‌లో చలో ఢిల్లీ గూడా నిర్వహించాం. ఈ నెలలోనే మార్చ్‌లో 21వ తేదీన మొత్తం మన రాష్ట్రంలో, మొత్తం దేశవ్యాప్తంగా పీఎస్సీల ముందు ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన తెలియజేశాము. ఇప్పుడు మేమన్న కనీస వేతనం, స్థిర వేతనం 26,000 ఉండాలి. స్కూటీలివ్వాలి.
పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. రిటైర్మెంటు, అట్లాగే పెన్షన్ సౌకర్యం, ఉద్యోగ భద్రత ఇవన్నీ గూడా పని భారం తగ్గించాలనేసి ఫస్ట్ ఫైట్ ఏందంటే కేంద్రం. కేంద్రంతో పాటు సెకండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గూడా మాకు హామీలిచ్చింది. ఎందుకంటే ఓట్లప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చింది. మొన్న ఓట్లప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గూడా మా టెంట్ల కిందకొచ్చింది. మీరు అడుగుతున్న 18,000 తక్కువనే. మేమొస్తే మీకు ఇస్తాం. అంటే మేనిఫెస్టోలో గూడా రాశారు. మేమొస్తే వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత ఇస్తామనేసి. ఈ ప్రభుత్వం గూడా హామీలిచ్చింది గాబట్టి, రెండోది ఇప్పుడు చేస్తున్న పనులల్లో కేంద్రం జెప్తున్న పనులు తక్కువ. ఇప్పుడు వాళ్ళిచ్చే పారితోషికాలకి కేంద్రం డిజైనింగ్ జేసింది తక్కువ. ఇప్పుడు చాలా పనులేందంటే రాష్ట్ర ప్రభుత్వమే మాకు చెప్తుంది. ఎగ్జామ్ డ్యూటీలు గాని, జాతరలలో డ్యూటీలు గాని, డ్రై డే గాని, ఫ్రైడే గాని, సబ్ సెంటర్ డ్యూటీలు గాని, పీఎస్సీల డ్యూటీలు గాని, అంటే రాష్ట్ర ప్రభుత్వం పనులెక్కువున్నాయి గాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం హామీలివ్వడంతో పాటు పని గూడా ఉంది గాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం గూడా బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం గూడా మాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనేది సెకండ్ టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విషయానికొస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమైనా ఉందా ఆశా వర్కర్స్ విషయంలో? అట్లనే కేంద్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటి బీజేపీ ప్రభుత్వానికి తేడా ఏమైనా ఉందా? తేడానైతే ఏం లేదండి. ఈ జెండాలు మారడం, రంగులు మారడం తప్ప తేడా మాత్రం ఏం లేదు. ఎందుకంటే 2005లో ఈ స్కీమ్ వచ్చినప్పుడు కాంగ్రెసే ఉంది కేంద్రంలో. అప్పుడైతే బీజేపీ లేదు. 2005లో నిర్మాణం చేసేటప్పుడే సీఐటీ వ్యతిరేకించింది. ఈ సిస్టమ్ అనేది వెట్టి చాకిరీ సిస్టమ్. అసలు ఈ నిర్మాణమే ఉండొద్దు. వాళ్ళకి జీతం అనేది ఉండాలనేది అప్పుడు చాలా సీఐటీతో పాటు మహిళా సంఘాలు కూడా వ్యతిరేకించినాయి. అయినా ఆ విధంగానే నిర్మాణం చేశారు. ఇప్పుడు 2014 కంటే ముందు కాంగ్రెసే అధికారంలో ఉంది. అప్పుడు కూడా మేము చాలా దేశవ్యాప్తంగా చాలా పోరాటాలు చేశాం. అయినా ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయం చేయలేదు. లాస్ట్‌కి ఎక్కడి దాకా వచ్చిర్రంటే 3000 దాకా వచ్చిర్రు. 300, 500 నుండి అక్కడి దాకా పెంచారు తప్ప, ఫిక్స్‌డ్ వేతనం అనేది నిర్ణయం చేయాలి. పెంచింది కూడా చాలా తక్కువనే పెంచారు. పోనీ కాంగ్రెస్ పోయింది, బీజేపీ వచ్చింది, ఏమన్నా న్యాయం జరిగిందా అంటే, బీజేపీ వచ్చిన తర్వాత కనీసం 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులు అమలు చేస్తే, మాకసలు ఈ కష్టాలే ఉండవు. ఎందుకంటే కనీస వేతనం ఉంటది, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కానీ దాన్ని మొత్తం పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. ఇక ప్రధానమంత్రి గారే కేంద్ర ప్రభుత్వమే పక్కన పెడితే ఇక మాకు న్యాయం ఎవరు చేస్తారు? చేసే పరిస్థితే లేదు. అందుకని ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా సార్లు మేము చలో ఢిల్లీ నిర్వహించాం. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశాం. దేశవ్యాప్త సమ్మెలో కూడా పాల్గొన్నాం. అన్ని కార్మిక సంఘాలు చేసే దానిలో. కానీ ఇప్పటి వరకు మొన్న ఆహ్, మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గడ్కరీ ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. అంటే ఆ డిపార్ట్‌మెంట్ నుంచి ఇట్లా పెంచాలనేది వచ్చింది. మేము దాన్ని ఆలోచిస్తామనేసి. ఎన్ని ఎన్ని సంవత్సరాల నుండి ఆలోచిస్తారు? అంటే ఇప్పటికి గూడా ఏందంటే, మేము ఆలోచిస్తామనే దానిలోనే ఉన్నారు తప్ప, అసలు ఎంత పెంచుతారు? ఎప్పటి నుండి ఇస్తారనే నిర్ణయం ఇప్పటిదాకా చేయలేదు. అందుకని కాంగ్రెసు మోసమే చేసింది. బీజేపీ గూడా మోసమే చేసింది. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా మేము ఏ మాత్రమన్నా సాధించుకున్నదేందంటే, పోరాటం సందర్భంగానే సాధించుకున్నాం తప్ప, ప్రభుత్వాలు భిక్ష పెట్టిన పరిస్థితి గూడా లేదు. ఇప్పుడు తెలంగాణ విషయానికొస్తే, తెలంగాణ ఏర్పడక ముందు కూడా మేము చాలా పోరాటాలు చేశాం. అంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆహ్, అదేందిగా అప్పుడు ఆ ప్రభుత్వం ఉంది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అంతకంటే ముందు తెలుగుదేశం ఉంది. ఇవన్నీ గూడా వచ్చినయి, పోయినాయి. తెలంగాణ ఏర్పడితే అన్నీ అభివృద్ధి అయితది. బతుకులే మారిపోతాయనే ఎజెండా తోటి కేసీఆర్ గారొచ్చారు. కేసీఆర్ గారు వచ్చినా గూడా ఇప్పుడు అసలు పోయిన ప్రభుత్వమే ఫిక్స్‌డ్ వేతనం ఏపీలో చేసినట్టు చేస్తే, అసలు ఇన్ని ఇబ్బందులు ఎందుకుండేటివి ఆశా వర్కర్లకి? అందుకని అప్పుడు గూడా మేము 3000 నుంచి 9900కి వచ్చినామంటే, చాలా పోరాటాలు 106 రోజుల సమ్మెనే ఆశా వర్కర్లు చేసింది. తర్వాత పెద్ద పెద్ద పోరాటాలు, సమరశీల పోరాటాలు చేసిన పరిస్థితి ఉంది. పోరాటంలోనే పెంచుకున్నాం తప్ప, పోరాటం లేకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏది గూడా లేదు. ఇప్పుడు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సంవత్సరం దాటింది. దాదాపు సంవత్సరంన్నర దగ్గరికొస్తుంది. అసలు మీరిచ్చిన హామీలు మాకు అమలు చేయండి అంటే, మొన్న ఇప్పుడు చలో హైదరాబాద్‌కు నిజంగా ఏ ప్రభుత్వమైనా చర్చ జరపాలి. ఇప్పుడు మా పరిస్థితి ఇది. మేము ఇప్పటి వరకు చేస్తాం. మీరు ఓపిక పట్టండి అనేసి మినిమమ్ చర్చలు జరపాలి.
ఇప్పటి వరకు చర్చలు జరిపి ఇప్పుడు ఉన్నతాధికారులు జరిపారు. ఇప్పుడు మాకు ఫిబ్రవరిలో చర్చలు జరిగినాయి. ఏది పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో కోర్టు దగ్గర ధర్నా చేస్తే, తర్వాత జూలైలో మేము పోరాటం చేస్తే, జూలైలో చర్చలు జరిగినాయి. మొన్న శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్‌లో చలో హైదరాబాద్ పెడితే కోర్టు దగ్గర ధర్నా చేసి చర్చలు జరిపారు. చర్చలలో మాకిచ్చిందేంటి 50,00,000 ఇన్సూరెన్స్ మేమిస్తాం. 50,000 మట్టి ఖర్చులు ఇస్తాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం. ప్రమోషన్‌లు ఇస్తాం. ఇవన్నీ గూడా మాకు హామీలు ఇచ్చారు. ఇప్పుడు టార్గెట్‌లు ఇప్పుడు ఎంత ఘోరమంటే నెలకి 4, 5 అది ప్రెగ్నెంట్ కేసులు కొత్తయి ఉండాలంటే మా చేతిలో ఏముంటది? అది ప్రకృతి సహజంగా భార్యాభర్తల సంబంధాన్ని బట్టి అది రావాలి. అసలు మినిమమ్ అది గూడా లేకుండా అట్లా ఇబ్బంది పెడితే మాకు టార్గెట్‌లు రద్దు చేయాలంటే రద్దు చేస్తామన్నారు. కానీ సర్క్యులర్ ఇవ్వట్లేదు. ఇలాంటివి గూడా ఉన్నాయి. ఇప్పుడు పండగ సెలవులు అడిగాం. పండగ సెలవులు మేము ఇప్పటి నుండి మీకు అమలు చేస్తాం. ఆదివారం సెలవు గూడా అడిగితే ఇస్తామనేసి అన్నారు. కిందకి పోయిన తర్వాత మా కమిషనర్ గారు చెప్పారు గదంటే సర్క్యులర్ ఏదని కింద అధికారులు అడుగుతున్నారు. సర్క్యులర్ ఇవ్వడానికి గూడా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత గూడా వీటి అమలు కోసం గూడా మేము పెద్ద పెద్ద పోరాటాలు చేయాల్సొస్తుంది. అందుకని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఇవన్నీ సాధించుకున్నా గూడా పెద్ద పెద్ద పోరాటాలు ఒక్కొక్క రూపాయి ఎనకాల వందల పోరాటాలు మాకున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు వాళ్ళ అధికారం కోసం వాళ్ళ అధికారంలోకి రావాలంటే ఓట్లు గావాలి గాబట్టి, ఆ విధంగా హామీలిచ్చి వచ్చిన వాళ్ళే తప్ప, ఆ హామీలు రావాలంటే గూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పెంచుతానని అనడానికి గూడా మేము గతంలో చేసిన పోరాటం ఉంది గాబట్టి, ఆ పోరాటాలను చూసి మా దగ్గరకొచ్చి ఇంత జనమున్నారు, ఇంతమంది మహిళలు యూనిటీగున్నారు, వీళ్ళని ఆకర్షించాలి, వీళ్ళ ఓట్లు గావాలనేది హామీలు రావడానికి గూడా పోరాటమే కారణం. అందుకని జెండాలు మారుతున్నాయి, రంగులు మారుతున్నాయి తప్ప పోరాటం లేనిది మాత్రం ఏది రావట్లేదు. థ్యాంక్ యూ అండి జయలక్ష్మి గారు. మీ పోరాటం విజయవంతం కావాలని, ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ జీతం రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.